నారాయణపేట జిల్లా. ఓకే, సరే. ఎట్లా అనిపిస్తున్నాయి ఇవన్నీ చూస్తుంటే? అంటే తెలియని విషయాలు ఏం తెలిసినాయి ఇక్కడికి వచ్చిన తర్వాత? ఏదో నడుస్తుంది ఇక్కడ. అంటే దీని గురించి ఏం చెప్తున్నారు? అది మోటార్లు ఎంత మోటార్ చివరి వరకు నీళ్లు పోతాయా లేదా అనే దాని మీద ఎక్స్ప్లెనేషన్ చేస్తున్నారు వాళ్ళు. అంటే బోర్లో ఇప్పుడు సమ్మర్లో లాస్ట్ ఎండాకాలం ఉంటుంది కదా, లాస్ట్ వరకు నీళ్ళు అందడానికి కొన్ని పరికరాలు తయారు చేసిన వాళ్ళు, దాని గురించి చెప్తున్నారు వాళ్ళు. అది ఎట్లా ఉపయోగం మీకు రైతులకు? ఈ సమ్మర్లో అదే ఎండాకాలం లాస్ట్ మూమెంట్లో వాటర్ ఇబ్బంది ఉంటుంది కదా, దాని గురించి వాళ్ళు వివరించి చెప్తున్నారు ఇప్పుడే. చెప్పాను కూరగాయలు అవి మేము కొన్ని చూసినాం, ఇంకా పూర్తిగా చూడలేదు. కూరగాయలు చూసినా కొన్ని ప్యాడీ వరి గురించి ఎక్కువ అడుగుతున్నాం. ఈ చలికి నారు బాగా వస్తలేదు కదా, దాని గురించి అడిగితే వివరిస్తున్నారు, చెప్తున్నారు. చాలా ఉపయోగం, ఇది చాలా ఉపయోగం, రైతులకు చాలా బాగుంది ఇది. దీంతో పాటు అదే ఇంకా కొద్దిగా సబ్సిడీల పైపులు ఇంతకుముందు రాలేదు కదా, చాలా రోజులు రాక, దాని గురించే అడుగుతున్నారు. పైపులు నల్లాలు వస్తే రైతులకు ఉపయోగం అవుతుంది అని డిప్ సిస్టంలో వస్తే బాగుంటుంది. గతంలో వస్తున్నాయి కదా 5,000 కడితే 25 పైపులు 10 నల్లలు, దాని గురించే ఎక్కువ అడుగుతున్నారు. ఏం పేరు మీ పేరు? గుండప్ప. ఎక్కడి నుంచి వచ్చారు? అదే కొత్తపల్లికి వెళ్ళి వచ్చింది. కొత్తపల్లి. ఏమి చూసింది ఇప్పటి వరకు? చూసింది చెప్పండి. చూసినాం, ఒకటి రాళ్ళు అలవాటిది పొలం సాఫ్ చేసేది ఉన్నది, నీళ్ళ వాటర్ది లెవెల్ మీద వేసుకునేది ఉన్నది. ఇప్పుడు గిడికి వచ్చినాం ఇక్కడ. ఎట్లా రైతులకు ఎట్లా ఉపయోగం అనిపిస్తాయి? ఎక్స్ట్రా పోకుండా నీళ్లు పొలంలో మంచిగా లెవెల్ మీద వేసుకునేది ఉన్నాయన్నట్ల మిషన్లో. బటన్ సిస్టమ్ తెలిసిన విషయాలు ఏమైనా ఉన్నాయా? ఇప్పుడే వస్తున్నాం మేము ఇక్కడ, ఇప్పుడు వస్తున్నాం, చూస్తున్నాం. రైతులకు ఎట్లా ఉపయోగం ఇది? మంచిదే, చెప్పినవన్నీ మంచిగా ఉన్నాయి, ఇప్పుడు అన్నీ మంచిగా ఉన్నాయి. ఏం పేరు అన్న మీ పేరు? బాలరా సార్. ఏ ఊరు నుంచి వచ్చారు? కొత్తపల్లి సార్, కొత్తపల్లినా మండల్. ఏమి చూసింది ఇప్పటి వరకు మీరు? సార్ మేము ఇక్కడికి వెళ్ళి ఇప్పుడు స్టార్ట్ చేసినాం. ఇది అయితే సౌకర్యంగా బాగుంటుంది. మనం కింద పోస్తే మీద పోస్తే సగం ఖరాబ్ అవుతుంటుంది. ఈ పని చేస్తుంటే 1/2 లీటర్లనే మాకు 2 లీటర్ల పని అయిపోతుంది. కెమికల్ ఇదైతే చాలా మంచిగా ఉంది. పురుగు మందులు ఎట్లా వాడాలి? ఎక్కువ వాడదు, తక్కువ వాడాలి అట్లా ఇంకా చాలా మంచిగా ఉంది ఈ వర్క్ అయితే. మనం కింది చిగర బంధం ఉంటుందా, ఆడ కొళ్ళకి మన పనులన్నీ తీసుకోవాలంట, బంద్ అవుతాయి అంట, మళ్ళీ పెరిగితే మళ్ళీ స్టార్ట్ అవుతుంది అంట. సిస్టమ్ చాలా మంచిగా ఉంది. అది లేకుంటే ఎట్లా ఇబ్బంది అవుతుంది? అది లేకుంటే మనం చేను కురికెళ్ళం, అలా మనం చేనుకి బంద్ మన పనులను చూసుకోవాలంట. చిగారు బంధం పోయినప్పుడు వాడు అడ్మిట్కి అదే బంద్ అయిపోతుందంట, కిందికి పెరిగినాక మళ్ళీ స్టార్ట్ అవుతుందంట. చాలా చాలా బ్రహ్మాండంగా ఉంది. చెప్తుంది సార్, మా మండల పక్కన మేము చెప్పగలుగుతాం సార్. ఏమున్నాయి ఇంతవరకు? ఏమేమి చూసింది? ఎట్లా అనిపిస్తుంది చూస్తుంటే? ఇప్పుడే వస్తున్నాం సార్. ఇప్పుడే వస్తున్నాం. ఏంటంటే అది చెప్తుంది మోటార్ గురించి. ఇది మన మోటార్ ఆన్ చేసేది స్టార్టర్, దాని అంతా అదే ఎత్తుకుంటుంది. మనం ఈడ మమ్నర్ వచ్చిన అనుకో, ఈడికెళ్ళి బంద్ చేసుకుంటే కూడా ఆడ బంద్ అయిపోతుంది. స్టార్ట్ చేస్తే చాలా అయిపోతుంది ఫోన్లో. ఏం అవసరం లేదు, మంచిది. దీనివల్ల ఇటువంటి ప్రోగ్రామ్ వల్ల మంచి లాభం జరుగుతుంది రైతులకు. ఇది అదే మంచి లాభమే అనుకో. ఒక టైంలో చేను పొలంకి వెళ్ళకుండా కూడా మనం ఏడ ఉంటే కూడా ఇక్కడ పని అయిపోతుంది, అక్కడ మోటార్ నడుస్తుంటుంది.